హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. యోగాంధ్ర ఇవాళ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన యోగా ఈవెంట్ గిన్నిస్ రికార్డు సృష్టించింది. సహజంగా ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఒక ప్రాంతాన్ని హైలైట్ చేయాలని, ఒక కార్యక్రమాన్ని హైలైట్ చేయాలన్న ఈ దేశంలో ఆయన కొట్టేవాడే లేడు. సో అద్భుతంగా నిర్వహించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ స్వాగ్ కనపడింది అక్కడ. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆయన స్పీచ్ కావచ్చు, అదిరిందహ అన్నట్టుగా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే యోగాంధ్ర ఒక స్పెషల్ ఏమిటి, యోగాంధ్రకు సంబంధించి మనం ఏం మాట్లాడుకోవచ్చు ఇవాళ జరిగిన ఈవెంట్ గురించి. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. సార్ ఏంటి సార్ మీకు ఎట్లా అనిపించింది ఇవాళ యోగా ఒక గిన్నిస్ ఈవెంట్ ఇవాళ చేయగలిగిన ఆంధ్రప్రదేశ్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియకుండా చేశారు కొంతమంది. డబ్బులక్కులు, ఖిల్జీలు, గజనీలు, గోరీలు పళ్ళనే మనం చరిత్ర చదువుకున్నాం. కానీ చరిత్ర చూసుకుంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఆ వేదంలో ఋగ్వేదంలో మనం యోగా యొక్క విశిష్టత ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో మొదట్లోనే చెప్పారు. సూర్యభగవాన్ నమస్కరించుకుంటా మన యోగాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది మోదీ గారిని ప్రశంసించారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం. దీనికి కారణం ఎవరు? మోదీ గారు. 2014లో ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రపోజల్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా కులాలు, మతాలు, వర్గాలు వేరైనా, దేశాలు వేరైనా, భాషలు వేరైనా మనమంతా ఒకటనే భావన యోగా ద్వారా తెచ్చుకోవచ్చు అని చెప్పి ఆ ప్రపోజల్ని అన్ని దేశాలు 175 దేశాలు అంగీకరించినాయి. ఈరోజు 13 లక్షల ప్లేసుల్లో 191 దేశాలంటే కదా ఇవాళ అమలు చేసి, ఆ రోజు 175 ఆమోదం తెలియజేసి ఈరోజు 195 దేశాల్లో 13 లక్షల ప్లేసుల్లో 15 కోట్ల మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేశారంటే యోగా యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చు. మీరు అన్నట్టు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం, పవన్ కళ్యాణ్ గారు కనులు విందుగా ఉంది. ఆయన మొన్నటిదాకా వైట్ అండ్ వైట్, తర్వాత కాషాయపు వస్త్రాలు, తర్వాత మన స్నేహితుడికి సెలూన్కి, అదే శిష్యుడి సెలూన్కి మామూలు డ్రెస్లో వచ్చాడు, ట్రాక్ షార్ట్లో వచ్చాడు. ఇప్పుడు చూస్తే కట్ చేస్తే ఇప్పుడు యోగా డ్రెస్లో. చాలా గొప్పగా జరిగిందని మనం అనుకోవాలి. ఎందుకంటే అండి 26.8 కిలోమీటర్లు ఆర్కే బీచ్ టు భీమల వరకు, దాదాపు గుజరాత్లో మనం చూస్తే 1,50,000 మందితో చేశారు. అది ఇప్పటి వరకు గిన్నిస్ రికార్డు హిస్టరీ. ఇక దాన్ని మనం అధిగమించాం. దాదాపు 2 కోట్ల మంది ఎన్రోల్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఒక్క విశాఖపట్నంలో జరిగితే 5 లక్షల మంది పాల్గొంటే మనం అఫీషియల్గా 2,72,000 మంది అది ఫిక్స్ చేశారు. గ్రేట్. అంటే 1,50,000 గుజరాత్ సొంత రాష్ట్రం సూరత్ రికార్డుని అదే మోదీ గారి యొక్క ఇదిలో 2,72,000 మంది పాల్గొని చేశారంటే మరి ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పుకోవాలి కదా. ఆ విధంగా జరిగింది, జరగాలి కూడా. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా ఒక స్ట్రెస్, మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, మన అవయవాలు కరెక్ట్గా పనిచేయాలన్నా యోగా అవసరం. దాన్ని మోదీ గారు విశాఖపట్నం నిన్ననే వచ్చి, ఒకవైపు ఆయన ట్రంప్ రమ్మన్నా కానీ వెళ్లకుండా అక్కడున్న ఒరిస్సాలో అభివృద్ధి పనులకి 16,000 కోట్ల పనులకి శంకుస్థాపన చేసి వెంటనే విశాఖపట్నం నిన్న వచ్చి ఈ రోజు దాంట్లో ఎర్లీ మార్నింగ్ పాల్గొనడం అంటే ఆ వయసులో మనం రియల్లీ గ్రేట్ కదండి. చాలా గొప్ప విషయంగా మనం చూడాలి. సో అంటే ప్రపంచ దేశాలకి ఏం చెప్పాం సార్ ఈ యోగా దినోత్సవాన్ని ఇట్లా చేశాము రికార్డు స్థాయిలో, ఓకే. కానీ ప్రపంచ దేశాలకు మన యోగా అనగానే కేవలం అదొక జీవన విధానం, లేకపోతే మనం శారీరకంగా ఫిట్గా ఉండటం కోసమేనైనా, లేకపోతే ఒక హిందువులకు సంబంధించిన ఒక ప్రక్రియ అది. ఆ ప్రక్రియను మన దేశ విశ్వవ్యాప్తం చేయడం ద్వారా హిందుత్వులను గొప్పదనాన్ని కూడా మనకు తెలియజెప్పినట్టు అయిద్దా? డెఫినెట్గా అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇది హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించడం అన్నారు. ఇప్పుడు మనకి సంగీతం సామవేదంలో ఉంటుంది. ఋగ్వేదం, యజుర్వేదం ఇవన్నీ కూడా వేదాలు, 4 వేదాలు పూర్తి. ప్రసంగం ప్రారంభంలోనే చాలా చక్కగా ప్రారంభించారు, చాలా చక్కగా చెప్పాడు. మన చరిత్ర మన పిల్లలకు కూడా తెలియకుండా కొంతమంది చేశారు కదా పాలకులు. ఇప్పుడు మన చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది. మన దేశ గొప్పతనాన్ని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. 32,87,263 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కిరణ్ గారు మన భారతదేశం. గొప్ప దేశం. మన దేశం ఇతర దేశాలలో వచ్చి ఎందుకు ఇక్కడ సంస్కృతిలో భాగం అయిపోతున్నారు చెప్పండి? మన దేశం యొక్క సనాతన సాంప్రదాయం యొక్క విశిష్టత మనం ప్రపంచానికే ఇచ్చాం. జీరోని కనిపెట్టిన చూసుకున్న యోగాని కావచ్చు, వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే భారత సంస్కృతిలో భాగం. అటువంటి భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసాం.
విశాఖ వేదిక అనేది పలు రికార్డులు బ్రేక్ అయింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒకవైపు లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో, క్రీడాకారులు అనేక మంది. ఎక్కడ కూడా ఇది కాకుండా నైట్ పూటే ఏర్పాట్లు చేసుకొని ఒక్కొక్క క్లస్టర్గా విభజించి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా ఎర్లీ మార్నింగ్ 5 నుంచి చేయటం అంటే మామూలు విషయం చెప్పండి కాదు సార్. లోకేష్ని ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు ప్రశంసించారని చాలా పత్రికల్లో వీటన్నింటిలో వస్తోంది. సో ఈ మధ్య కాలంలో లోకేష్ గారు కూడా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన పిలిపించుకొని ఢిల్లీలో ఆయన దాదాపు 2 hours మాట్లాడారు. ఇప్పుడు కూడా లోకేష్ గారిని ప్రత్యేకంగా ఏర్పాట్లు బాగా చేసావు అని చెప్పేసి లోకేష్ గారిని అభినందించడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు ప్రపంచ యాత్రికుడిలాగా అయిపోయాడు. 100 దేశాల పైన వెళ్ళాడు, 23 దేశాలు పురస్కారాన్ని అందుకున్నాడు. అటువంటిది ఎక్కడ ప్రజలు విశేష ప్రజాదరణ ఉంటుంది, ఎక్కడ కనెక్ట్ అవుతుందని ఆయన బాగా తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జనానికి డోకా ఉండదు, ఆయన చూడటానికి వస్తారు. అదే విషయంలో ఇప్పుడు యువకులం ద్వారా తన ఉనికిని పప్పు అనే పరిస్థితి నుంచి నింపు స్థాయికి ఎదిగిన తన తండ్రి జైల్లో ఉన్నప్పుడు పార్టీ నడిపిన తీరులో లోకేష్ గారిని అందరూ ప్రశంసించాల్సిందే, అంతే కదండి. డెఫినెట్గా. కాబట్టి ఆ విధంగా పార్టీని సమాయత్తం చేయటం, ఆయన మంత్రిగా కాకుండా పలు శాఖలకు వాళ్ళ నాన్నగారి యొక్క ఆయన వారసుడుగా అతను ఎమర్జీ అవుతున్న తీరు రోజు రోజుకి ఆయన పాలన మీద పట్టు సాధిస్తున్నాడు. కాబట్టి అప్రిషియేట్ చేయాల్సిన అవసరమే. కాబట్టి కుటుంబాన్ని పిలిచి ఆయనతో కలిసి స్పెండ్ చేశారు, మనం చూసాం. వాళ్ళ కొడుకునే ఒళ్ళో కూర్చోబెట్టుకుని మోదీ గారు ముద్దాడిన తీరు కూడా మనం ప్రశంసించాల్సింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎట్లా ఉందంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు. మేము వేరు కాదు, మా వెనక పవన్ కాదు, మేము కలిసి వెళ్తున్నాం అని చెప్పి అన్ని కార్యాలయాలు చూసాం. ఇకపోతే సోదర భావంతో సొంత తమ్ముళ్ళలాగా లోకేష్ని ఆయన చూసే ఇది మనం ప్రతి సందర్భంలో ఒకరికొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కిరణ్ గారు, అది వాళ్ళల్లో నిలువెత్తున ఉందనేది మన థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద నరేంద్ర మోదీ గారు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారితో పాటు సఖ్యతతో ఉంటూనే యువ నాయకులైన అటు లోకేష్ గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని సమంగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన అంటే నమ్మిన వ్యక్తిగా, ఒక అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కేటగిరీలో పవన్ కళ్యాణ్ గారిని, ఒక ఎమర్జింగ్ నాయకుడిగా, యువ నాయకుడిగా లోకేష్ గారిని ఆయన చూసే విధానం కావచ్చు, ఆ రకంగా వాళ్ళిద్దరికి ఆయన ఒక మెంటార్ లాగా ఆయన వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆకట్టుకుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద యోగా డే ద్వారా మరొక రికార్డ్ అయితే ఆంధ్రప్రదేశ్ సృష్టించగలిగింది. దానికి కారకులైన కూటమి ప్రభుత్వాన్ని మనం అభినందించి తీరాలి. నమస్తే.